అసైన్డ్ భూముల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని నవయానం బహుజన హక్కుల సంక్షేమ సంఘం కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విశాఖ అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 596 జీవో ద్వారా సుమారుగా 300 మందికి సంబంధించిన 609 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ హక్కును కల్పించి తద్వారా అసైన్డ్ భూమిని అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు. అసైన్డ్ భూముల గురించి 135 ఎకరాల్లో అవకతవకలు అవాస్తవమని ప్రస్తుత ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పిందని అన్నారు. విశాఖ జిల్లాలో సుమారుగా 6738 ఎకరాల భూముంటే అందులో 609 ఎకరాలకు మాత్రమే ఫ్రీ హోల్డ్ హక్కు లభించిందని గుర్తు చేశారు. మిగిలిన వారిలో తమ భూములు అమ్ముకోవడానికి 596 జీవో ద్వారా ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ హక్కు మంజూరు చేయాలని కోరారు. గత సంవత్సరం గత ప్రభుత్వం అసైన్డ్ భూమిలో జీవో రిలీజ్ చేసింది, 596 జీవో. ఆ జీవో ప్రకారంగా గతంలో ఇచ్చినటువంటి ఎస్సీలకి ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ అమ్ముకొనొచ్చు, అది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన భూమి కొండ పోరంబోకులు, గెడ్డ పోరంబోకులు, పనికిరాని స్థలాలు ఇచ్చింది. చాలామంది వాటిలో వ్యవసాయం చేసుకున్నారు, జీడి మామిడి మొక్కలు వేసుకున్నా సరే వాటికి సరైనటువంటి వాటర్ సదుపాయం లేకపోవడం వల్ల, సరైనటువంటి సదుపాయం లేకపోవడం వల్ల అవన్నీ కూడా ఎండిపోయి పాడైపోయి ఉండిపోయినాయి. కానీ ఎస్సీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ను గత ప్రభుత్వం ఒక జీవో ప్రకారంగా అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే అది కొంతమంది వరకే జరిగింది. ఈ లోపునే ఆ భూ కుంభకోణం జరిగిందని చెప్పి అడావడి చేయగానే రిజిస్ట్రేషన్లన్నీ కలెక్టర్ ఆఫీసులో వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి నేమ్స్ ఇచ్చినటువంటి ఈ యొక్క అసైన్డ్ ల్యాండ్ ఉన్న రైతులందరూ కూడా ఆపేశారు. కానీ కొంతమందికి మాత్రం జరిగిపోయినాయి. వీళ్ళేమంటున్నారంటే రైతులు కూడా ఏమంటున్నారంటే వాళ్ళు అమ్ముకునేటట్టు మాకు 2 ఎకరాలు ఇచ్చారు కాబట్టి 1 ఎకరం అమ్ముకుంటాం మేము, మా కూతురి పెళ్ళో లేకపోతే కొడుకు పెళ్ళో లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడం లేకపోతే అప్పులు తీర్చుకుంటామని అంటారు. ఆ అవకాశం మాకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం 590 జీవోని వెంటనే రద్దు చేసి వాళ్ళకి కూడా అమ్ముకునే అవకాశం ఇవ్వడానికి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.